performance on the theme of motherhood set that beautiful mother songs. Motherhood is a universal experience that touches the lives of all of us. It is a bond that transcends boundaries and unites us all. Through their graceful movements and expressive choreography, our students will pay homage to the selfless love, care and sacrifice of mothers everywhere. This performance is a tribute to all the mothers who have nurtured, supported and inspired us. It is a celebration for their unconditional love and unwavering strength. We hope that this dance will touch your hearts and remind you of the invaluable role that mothers play in shaping of our lives. So, without further ado, let's welcome our talented young performers from 6th class as they take the stage to share their heartfelt tribute through the universal language of dance. Thank you and enjoy the show. నా ప్రపంచం చాలా చిన్నది. నేను అమ్మ. పేగు మాత్రమే తెగింది, బంధం తోడుగానే ఉంది. నీ పాదాలకు మూవల్ల నా అడుగులు సాగాలమ్మా, నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా. నిరంతరం నీ చంటి పాపల్లే ఉండాలి నేనన్నాళ్ళకి, నిన్ను దిలెంతగా ఎదగాలనుకోనే అమ్మా. నా ప్రపంచంలో కల్తీ లేని ప్రేమ అంటూ ఉంటే అది అమ్మ ప్రేమ మాత్రమే. మామ్ అయినా డాడ్ అయినా హీరోయిన్ అయినా అన్ని నాకు మా అమ్మే. ఐ లవ్ మై మామ్. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. నాకు ఇష్టమైనవన్నీ ఇచ్చేదానివి, ఇప్పుడు లేవు. ఏమేమి ఇష్టమో అన్నీ మర్చిపోయానమ్మా. నువ్వుంటే ఎప్పుడు గెలిచేదాన్ని, ఇప్పుడు ఓడిపోతున్నానమ్మా. పాలు తాగేస్తున్నాను, క్యాబేజ్ కూడా తినేస్తున్నాను. మా ఫ్రెండ్స్ అందరికీ నువ్వు కేక్ చేసి పెట్టేదాన్ని, ఇప్పుడు నేనే నా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి కేక్ తింటున్నానమ్మా. రాత్రి భయం వేస్తే నేను గట్టిగా పట్టుకొని పడుకునేదాన్ని, ఇప్పుడు భయం వేయట్లేదమ్మా. ఎవరికి చెప్పనమ్మా, నీకు తెలీదా నన్ను అట్లా వదిలి వెళ్ళకూడదని? ఎంత చిన్న పిల్లని అంత పనిష్మెంట్ ఇస్తావా? అయినా నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్వి. మై మదర్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడే కదా ఇంటి దగ్గర నీట్గా రెడీ చేసావు, స్కూల్కి వెళ్ళే ముందు మళ్ళీ హెయిర్ అంతా పిచ్చి పిచ్చిగా చేస్తావు నువ్వు. అది చాలా ప్రేమ ఉన్నోళ్ళు ఇంకెక్కువ ప్రేమ వచ్చినప్పుడు ఇలా చేస్తారు.